ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అయిన మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్రీ సాటర్డే సాంగ్, సండే ప్రేయర్ అని మనకు తెలుసు. ఆ రెండు కూడా ఒక్కోసారి ఒక టైంలో చూసుకుంటాను మనకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఒక సాంగ్ని చిన్న ప్రేయర్ మనం చేసుకుందాం. దయచేసి ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా ఏకీభవించండి. మీ యొక్క ప్రాబ్లమ్స్ కూడా ఏమన్నా మనందరూ కూడా కలిసి ప్రేయర్ చేయవలసిందిగా మీ అందరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. లాస్ట్లో నా కోసం కూడా ప్రేయర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం వాడని. నా గీతం ఆత్మలను నీ వైపే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రవర్తించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. ఏ చోట గళమెత్తినా నీ ప్రేమ ధ్వనించని, పాడేటి ప్రతి పాటలో నీ రూపు కనిపించని. వినిపించుచున్నప్పుడే ఉద్రేకమును రేపక, స్థిరమైన జీవము లోలోన రగిలించని. నా గీతం ఆత్మలను నీపైనే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోనే ప్రవర్తించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. నీ దివ్య గానామృతం జలధారలుగా పొంగని, తాకేటి ప్రతి వారిని ఫలభరితముగా మార్చని. శృతిలయలు లోపించక, విసిగింపు కలిగించక, నిజమైన ఉల్లాసమై నిలువెల్ల కదిలించని. నా గీతం ఆత్మలను నీపైనే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోని ప్రవర్తించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని. ఆత్మీయ గీతాలతో తనువంత పులకించని, సంగీతమే బోధై కనువింపు కలిగించని. కాలక్షేపము కోసమై పరిమితిమి కాకుండగా, హృదయాలు లోపించుచు కార్యాలు జరిగించని. నా గీతం ఆత్మలను నీపైనే ఆకర్షించని, ఆదరణ కలిగించి నీలోని ప్రవర్తించని. నీ మాట నా పాటగా అనుక్షణం పాడని, లోకాన నిన్ను చాటగా నా స్వరం
ప్రార్థన దయచేసి అందరూ ఏకీభవించి ప్రే చేయవలసిందిగా వేడుకుంటున్నాను. పరిశుద్ధుడా 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 మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మహాగణుడ మహోన్నతుడ ఆశ్చర్యకరుడ ఆలోచనకర్త బలవంతుడైన తండ్రి నిత్యుడగు తండ్రి కృపామయుడ మీ పరిశుద్ధమైన పాదరక్షకులకి స్తుతులు చెల్లించుకున్న అర్హత కూడా యోగ్యత కూడా లేనటువంటి ప్రభు తండ్రి వారమునైనా ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి, మేమైతే నీతిమంతులమని ప్రభా తండ్రి వెర్రవిగిపోతున్నాం. మా నీతి మీరైతే మురుకు గుడ్డతో పోల్చి ఉన్నారు బాబు. నిజము నా దేవా, ఎస్ అయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా మీరు నేరుకుండ్లట్టి మీ చెవులు మందము కాలేదని, రక్షింపు నేరుకుండ్లట్టి యెహోవాస్తము కొరచ కాలేదని సెలవిచ్చిన ప్రభా, దయచేసి ఈ క్షణమనైనా నా ప్రార్థన మీ సన్నిధిలో పరిమళ ధూపం వలె తిరిగని మన అడుచున్నానయ్యా. నాతో పాటు మా యొక్క సహోదరులు ఎంతమంది ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఎవరు వాళ్ళ యొక్క అక్రతలు, ఎవరి వాళ్ళ యొక్క అవసరతలు చెప్పుకుంటున్నారో దేవా, ప్రతి ఒక్కరు ఈ క్షణమని మీకు విన్నవించుకుంటున్నారో దేవా, అందరిని కూడా మీరు దీవించమని దేవా, ఆశీర్వదించమని నాయన మీ కృపా కనికరములు తోడుంచి సహాయం చేయమని కోరుకుంటూ అడిగి కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నానయ్యా. ఇదిగో నా ప్రియా పరలోకపు తండ్రి గారు, మీ పరిశుద్ధమైన చెప్పుదూలికి వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా. ఈరోజు చాలామంది హాస్పిటల్లో పడి ఉన్నారు ప్రభా. దీర్ఘకాల వ్యాధులతోటి ఎప్పటి నుంచో బాధపడుతున్న అనారోగ్యములతోటి, భయంకరమైన జబ్బులతోటి హాస్పిటల్లో ప్రభా ట్రీట్మెంట్ చేయించుకున్న వాళ్ళు తిన్న తండ్రి, వాళ్ళ బాధ వాళ్ళకి మీకు తప్ప వేరొక్కరికి, ఆ పక్కనున్న వారికి తప్ప ఎవరికీ తెలియదు నా తండ్రి. దయచేసి మొట్టమొదటిగా వాళ్ళని స్వస్థపరచండి ప్రభుత్వం. మొట్టమొదటిగా వాళ్ళని ఆయన స్వస్థపరచమని అడుగుచున్నానయ్యా. దీవించండి ప్రభుత్వనైనా. ఆ యొక్క వైద్యానికి ఎంత అని పెట్టగలరు ప్రభా. నీవైతే నాయన చూపు చూస్తే చాలు, మీదైతే వేలు పడితే చాలు, మీదైతే ప్రభా చిటికిన వేలు ప్రభా తండ్రి, ఒక్క బొట్టు పడిన ప్రభా తండ్రి నాయన జీవజలాలు వెంటనే స్వస్థత పడతారు నాయన. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను బాబు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. ప్రియా పరలోకపు తండ్రి గారి హాస్పిటల్లో భయంకరమైన వ్యాధులతోటి, చిన్న చిన్న వ్యాధులతో భయంకరంగా బాధపడుతున్నారు ప్రభా. అన్ని వ్యాధుల కన్నా ఇన్ఫెక్షన్ అనే వ్యాధి ప్రభా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రూపాన ప్రభా తండ్రి అది విజృంభిస్తుంది ప్రభా తండ్రి ఆయన. ఇదిగో తండ్రి ప్రభా తండ్రి యొక్క కరోనా ప్రభా తండ్రి ఇంజక్షన్లు కూడా చాలా మందికి నాయన ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. దయచేసి బిడ్డలు ప్రతి ఒక్కళ్ళు ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాను. ఆ క్షణమను తప్పించుకోవడానికి ఆ మార్గం తప్ప వేరొక మార్గం లేదు. ఈ క్షణమను తప్పించుకోవడానికి ప్రభా తండ్రి ఎన్నని బాడీ మీదకి ఎక్కించుకుంటూ ఉంటారు బాబు. మీరే పరిపూర్ణమైన స్వస్థత దయచిందని, ఏ తెగులు రాకుండా నీ గుడారమును నేను కాపాడదనని సెలవిచ్చిన ప్రభా. దాని యొక్క అర్థమునైనా మా ఇంటి గోడల్ని కాపాడతారని కాదు ప్రభా, మా శరీరాన్ని కాపాడతారని ప్రభా. మా శరీరం మీకు ఆలయమైనది కాబట్టి ప్రభా మేమైతే అలా ఉంచుకుంటలేదు నా తండ్రి. కాబట్టి ప్రభా మా శరీరం అనే గుడారమున నా తండ్రి ఏ జబ్బులు కానీ, ఏ వ్యాధులు కానీ తాగకూడనట్లుగా ఈ సమాజంలో తిరుగుతున్నాం ప్రభా తండ్రి. ఎవరి నుంచి ఎవరు బ్యాక్టీరియా ఎవరికి ఎలా ప్రభా తండ్రి అది స్ప్రెడ్ అవుతుందో మాకు తెలియదు. కాబట్టి నాయన సమాజంలో అనేక రకాలుగా తిరగాల్సి వస్తుంది. కాబట్టి నాయన బిడ్డలు ముట్టండి, స్వస్థపరచండి. దయచేసి ఎవరికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా అంటుకోకూడనట్లుగా కాపాడమని అడుగుచున్నాను. పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చితని వాళ్ళ జీవితకాలంలో వాళ్ళ భార్య బిడ్డలతోటి, వాళ్ళ ఫ్యామిలీతోటి సంతోషంగా ఉండేలా చేయండి ప్రభుత్వనైనా. అయ్యా ప్రభుత్వ జాబ్స్కి వెళ్తున్న బిడ్డలను కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. స్త్రీలనే ప్రభుత్వండి వారిని కాపాడండి, ఉద్యోగాలకు వెళ్తున్న పురుషులనే వారిని కాపాడండి. చదువుకుంటున్న చెల్లి పిల్లలు మొదలుకొని పెద్ద పెద్ద వరకు కాలేజీలు చదువుల వరకు నైనా బిడ్డలు కాపాడండి, ఆశీర్వదించండి. వాళ్ళ యొక్క యవ్వన కాలంలో ఏ పక్కకి కూడా తొట్టెలకుండా తల్లిదండ్రులు ఏం కావాలని బిడ్డల విషయంలో కోరుకొని ఉన్నారో ప్రభుత్వం, అది వివాహ విషయమైన, చదువు విషయమైన, జాబ్ విషయమైన దయచేసి ఆ బిడ్డల తల్లిదండ్రులకు అది అందించేలాగా ప్రభు తండ్రి బిడ్డల మీద, కుటుంబం మీద మీ కృపా కనికరాలు ఉంచమని అడుగుతున్నాను. మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి సయా. ప్లాట్ఫారాల మీద ఉన్న వాళ్ళు కూడా స్వస్థపరచండి తండ్రి. ప్రభా ట్రీట్మెంట్ విషయం ఎలాగున్నా మంచిలు ఇచ్చే దిక్కు కూడా లేకుండా ఎంతోమందిని మేము చూస్తున్నాం ప్రభా. అనాథలుగా పడి ఉన్నారు ప్రభా. అనాథలను ఆదరిస్తానని సెలవిచ్చిన ప్రభా. నిజంగా మీరే ఆదరిస్తున్నారు ప్రభా. మేము రేపు దినాన్ని చూసిన వాళ్ళు అక్కడే ఉంటున్నారు అంటే ఆ రోజంతా కూడా మీరు కాపాడుతున్నారు. మేము నెలలో చూసినా అక్కడే ఉంటారు ప్రభా. అంటే నెలంతా మీరు కాపాడుతున్నారు. మేము సంవత్సరం తర్వాత చూసినా అక్కడే ఉంటారు ప్రభా. అంతే సంవత్సరం అంతా మీరే కాపాడుతున్నారు ప్రభా. నిజంగా మీరే కాపాడుతున్నారు ప్రభా. మేము వాళ్ళ పట్ల ఎలాంటి రెస్పాన్సిబిలిటీ కూడా ఎప్పుడు కూడా తీసుకుంటలేదు ప్రభా. చూపు కూడా వేయకుండా వెళ్ళిపోతున్నాం. అయ్యా నిజంగా నీవు చెప్పినట్టుగా తల్లి ఆదరించినట్టుగా ఆదరిస్తున్నారు ప్రభా. అలానే ప్రభు అందరినీ దీవించండి. అనాథులైన వాళ్ళని ప్రభు ఓల్డ్ హోమ్స్లో ఉన్న వాళ్ళు, చిల్డ్రన్ హోమ్స్లో ఉన్న వాళ్ళు కాపాడండి. వాళ్ళ యొక్క బాధ వర్ణించలేనిది ప్రభా తండ్రి నాయన. వాళ్ళ బిడ్డలను చూడాలని ఎంతగా తప్పించిపోతున్నారు, తల్లిదండ్రుల దగ్గర ఉండాలని ఎంతగా తప్పించిపోతున్నారు ప్రభా తండ్రి. అక్రమము విస్తరించుట చేత ప్రేమ అనేకులలో చల్లారునని సెలవిచ్చిన ప్రభా. కొత్త ఆలోచనలు మనుషులు పుట్టుకొస్తున్నాయి ప్రభా తండ్రి నాయన. దయచేసి బిడ్డను ముట్టండి అయ్యా, స్వస్థపరచండి, ఆశీర్వదించండి, సహాయం ఇచ్చేయమని కోరుకుంటూ సమస్తం మీ చేతులకు అందించుకుంటూ మీ ఉన్నతమైన నామమును అడిగి కోరుకుంటూ బ్రతిమలాడుతూ
బ్రతిమలాడుకుంటున్నాను దేవా, మీకు వందనాలు. అందరినీ కూడా స్వస్థపరచమని అడుగుతున్నాను. 3 కాలాలు కూడా ప్రజలకి ప్రవర్తన విపరీతంగా లేకుండా అనుకూలంగా ఉండేలా చేత ఈ సంవత్సరం ప్రవర్తన ఎండల నుంచి చాలానైనా తక్కువగానే నాయన ప్రజలను కాపాడారు. అలానే ప్రవర్తన వర్షాల నుంచి ఈ యొక్క చాల నుంచి కూడా ప్రవర్తనని మనిషికి తగ్గ వాతావరణాన్ని ఇమ్మని అడుగుతున్నాం. ప్రవర్తన కాలంలో ప్రవర్తన జరుగుతున్న విపరీతమైన మార్పులకి ఏ క్షణం ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు భూమండలంలో జరుగుతున్నాయి అయ్యా తండ్రి. నాయన భూగోళాన్ని ప్రవర్తన మీ యొక్క అధిపతిలో పెట్టుకోమని అడుగుతున్నాను అయ్యా. స్తోత్రాలు తండ్రి. అదే రీతిగా ప్రభా తండ్రి గారు నా తండ్రి, ఇదిగో నా తండ్రి ఎంతోమంది రుణ బాధలతో బాధపడుతున్నారు. ప్రవర్తనైనా వాళ్ళకి ఇవ్వాలని ఇచ్చే పరిస్థితులు లేరు. ఇచ్చే స్థితి ఉన్నా కూడా నాయన కావాలని తప్పుడు పనులు చేసి వాళ్ళని బాధ పెడుతున్నారు. అలాంటి తప్పుడు పనులు చేయకుండా వాళ్ళ రుణ బాధలు ఇచ్చేసి భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాము నా తండ్రి. వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులు తీసిండి అయ్యా. నీవు సమృద్ధిగా పెంచి పోషింపబడదన్నట్టుగా కుటుంబాల్లోనైనా సమృద్ధిని దయచేయమడుచున్నాను. శారీపాత స్త్రీ ఒక్క దైవజండ కట్టగా ఎంతగా ఆశీర్వదింపబడిందో నాయన. వీళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దైవజనులతో చెప్పుకొని మీతో చెప్పుకొని విడుదల పొందే భాగ్యం దయచేతండి. బిడ్డలను దీవించండి అయ్యా, బిడ్డలను ఆశీర్వదించండి. బిడ్డల మీద మీ కృపా కనికరాల నుంచి ముట్టి స్వస్థపరచమని అడిగి కోరుకుంటూ బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. మీకు అసాధ్యం అంటే ఏది కూడా లేదు బాబు, మీకు సమస్తము సాధ్యమే. మీ కృపా కనికరాల ఉంచమని స్వస్థపరిచి ఆశీర్వదించి సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. ఆయా ఇంట్లో ఎవ్వరికి ఇబ్బంది లేకూడనట్లుగా అంత స్వతంత్రంగా ఉండే భాగ్యం దయచినాను, సమృద్ధిగా ఉండే భాగ్యం దయచమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు కూడా కాపాడమని అడుగుతున్నాను. వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా తండ్రి వాళ్ళ కుటుంబ సభ్యులు సకాలాన్ని చూసుకొని ప్రేమను కలిగించమని కోరుకుంటున్నాము తండ్రి. మీకు వందనాలు తండ్రి. అలాగే నా ప్రియ పరలోకపు తండ్రి గారు నాయన నా తండ్రి, యువకుల ప్రవర్తన మత్తు పదార్థాలు ఎక్కువగా సేవించే స్త్రీలు కానీ పురుషులు కానీ ఎక్కువగా ప్రవర్తండి. ఇది ఒక ప్రవర్తండి ఒక ఫ్యాషన్ లాగా బ్యాడ్ హ్యాబిట్ నైనా ఒక ఫ్యాషన్ లాగా తయారైపోయింది. ప్రవర్తనైనా అది ఫ్యాషన్ కాదు కానీ జీవితాలని సర్వనాశనమే చేసి తల్లిదండ్రులు పరువు తీసి మన యొక్క జీవితాలను నాశనం చేసి దాని బిడ్డలకు దయచేసి మీరు తెలియజేయండి. ప్రవర్తనైనా పురుషులు కానీ స్త్రీలు కానీ యవ్వన కాలంలో ఉన్న వాళ్ళు కానీ వృద్ధాప్యంలో కానీ ఏంటో నా తండ్రి పిచ్చి పట్టి తిరుగుతున్నారు. ప్రభా దయచేసి నాయన ఆ యొక్క మత్తు పదార్థాలకి బిడ్డలు దూరంగా ఉండటానికి సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగే ప్రవర్తన సల్లి రోజుల్లో చాలా అవసరమైనది ప్రభా. ఎడ్యుకేషన్ పరంగా ప్రవర్తండి యవ్వన కాలంలో ఉన్న బిడ్డలకి పురుషులకి కానీ స్త్రీలకి కానీ యవ్వన కాలంలో ఉన్న బిడ్డలకి చాలా అవసరమైంది. కానీ నాయన అందులో అది నాయన వాళ్ళు దేనికి ఉపయోగించాలో దానికి ఉపయోగించేలా చేతని ఎలాంటి విపరీతమైన ప్రవర్తండి నాయన వాళ్ళ కంట పడకుండా వాళ్ళు చూడుకున్నట్లుగా ఒక పద్ధతి ప్రకారం నాయన బిడ్డలు ఎదటానికి సహాయం తెచ్చినాయన. తల్లిదండ్రులు 24 గంటలు వెనకాతలు ఉండి వాళ్ళు కాపాడలేరు. ప్రవర్తన అయినా దేవుడుగా అనేకమైన ప్రమాదాలు జరుగుతున్నా కూడా అక్కడ ప్రమాదం జరుగుతుందంటే మీ కంట పడంది మీకు తెలియంది అంటూ ఏదీ లేదు ప్రభా. ఆకాశమును కనులెత్తి చూచుచున్నను అక్కడ ప్రమాదములు జరుగుతున్నాయే. అలాంటి తల్లిదండ్రులు లేని చోట్ల ప్రభా తండ్రి నాయన ఎంతని కాపాడగలరు. చూడని ఆ తల్లిదండ్రులు ఎంతని వాళ్ళని సేవ్ చేయగలరు ప్రభా. దయచేసి వాళ్ళ జ్ఞానం వాళ్ళకు ఉండాలి. యవ్వన కాలపు బిడ్డలు పాడైపోతున్నారు ప్రభా. యువకులు నాశనం అయిపోతున్నారు ప్రభా తండ్రి. ఈ యొక్క డ్రింక్స్ అని ప్రభా విపరీతమైన ఆలోచనలు ప్రభా తండ్రి విపరీతంగానైనా వివాహాలు కాకముందే తండ్రి నాయన ఏయో ప్రభా తండ్రి బిడ్డలు చెడు ఆలోచనలు కలిగి ప్రవర్తన చెడిపోతున్నారు. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రవర్తన తల్లిదండ్రులు అన్నట్టుగా మంచిగా మీలో అభివృద్ధి పొంది దైవజనులు చెప్తున్న వాక్యం వాళ్ళ గుండెల్లో పెట్టుకుని నాయన పద్ధతి ప్రకారం నడిచే భాగ్యం దయచేతనైనా ఎవ్వరు మార్చలేరు ప్రభా. వాళ్ళు మాత్రమే మారాలి. బిడ్డలను దీవించండి, ఆశీర్వదించి ప్రవర్తన రానున్న కాలానికి దైవ సేవకి రానున్న కాలానికి ప్రభా ఉద్యోగస్తులకు అన్నట్లుగా మంచి యొక్క ప్రవర్తన నిలబెట్టండి ప్రభా. ఇప్పుడే బిడ్డలు చెడిపోతే రానున్న కాలానికి ప్రతి వ్యవస్థ కూడా కూలిపోతుంది ప్రభా. దయచేసి దీవించమని అడుగుచున్నాను ప్రభా తండ్రి. అదే రకంగానైనా ప్రభా తండ్రి ప్రతి గవర్నమెంట్ కూడా ప్రజలకు అనుకూలంగానైనా ప్రవర్తించే భాగ్యం దయచేయమని అడుగు ప్రజలకు ప్రజా పరిపాలన మంచిగా అందించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి. అందరినీ కూడా దీవించమని అడుగుచున్నాను. ప్రయాణికులు కాపాడండి అయ్యా. గాలి మీద ఏమి నీటి మీద ఏమి నీటి అడుగునేమి దేవా. ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క ప్రయాణికులు కూడా కాపాడమని వేడుకుంటున్నామయ్యా. దీవించమని కోరుకుంటున్నాను. అందరిని కూడా ఆశీర్వదించమడుచును. మరి ముఖ్యంగా గృహిణులైన స్త్రీలు ఇంటి బాధ్యతలు ఎంతగానో నా తండ్రి ఉదయకాలం మొదలుకొని బయటి పనులు ఇంటి పనులు జాబ్స్ ఈ యొక్క రీతిలో వాళ్ళ శరీరం అలసిపోయినాయన కొంతకాలం వరకే ప్రవర్తన వాళ్ళు ఎక్కువ కాలం జీవించలేకపోతున్నారు ప్రభా. కాబట్టి నాయన వాళ్ళకు కూడా పని భర్తం తక్కువగా ఉండి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకి ఇవ్వండి ప్రభా. స్వస్థతను దయచేయమని అడుగుచుతండి. ఇంకనూ పని చేసుకోవడానికి కుటుంబాలు చక్కబెట్టుకోవడానికి ఆరోగ్య బలశక్తిని తెచ్చిన స్త్రీ అనేది కూలిపోతే భర్త కూలిపోయినట్టు, పిల్లలు కూలిపోయినట్టు, ఇల్లు కూలిపోయినట్టు నేను ఇక ఇంట్లో శూన్యము తప్ప ఏమీ లేదు ప్రభా నేను. కాబట్టి స్త్రీ అనే గృహాన్ని ప్రభా చక్కగా కాపాడి ఆరోగ్య బలశక్తితో ఉంచమని అడుగుచున్నాను ప్రభా నేను. అందరినీ దీవించి ప్రభా ఇంట బయట వాళ్ళ ఒక రంగంలో చక్కబెట్టుకుంటున్న ఆ స్త్రీలను అధికంగా దీవించి మంచి ఆరోగ్యాన్ని బిడ్డలకి
ప్రసాదించమని కోరుకుంటూ వేడుకుంటున్న తండ్రి. ప్రపంచ యావత్తుని కాపాడమని అడుగుచున్న దేశీయ నాయకుల్ని, స్టేట్ నాయకుల్ని, ప్రపంచ యావత్తు నాయకులు కాపాడండి ప్రభా. మా బార్డర్స్ని కాపాడుతున్న ప్రభా తండ్రి నాయన. సోల్జర్స్ని ఎప్పుడు కూడా కాపాడమని అడుగుచున్నాను. ఎలాంటి ప్రమాదం వాళ్ళకి రాకున్నట్లు చేత వయసులో ఉంటుండగా తండ్రి భార్య బిడ్డలను వదులుకొని ఎక్కడో నా తండ్రి ఆ బార్డర్లో ప్రభా తండ్రి 3 కాలాలకి వణుకుతూ తడుస్తూ ప్రభా ఆ యొక్క ఎండ భరిస్తూ ఎంతగానో సేవ చేస్తున్నారు. ఆ మిలిటరీ బృందాన్ని కాపాడని, వాళ్ళకి ఇచ్చిన ప్రోతనైన కమాండర్స్ని కాపాడని, వాళ్ళకి ఇచ్చిన మినిస్ట్రీని కాపాడమని అడుగుచున్నాను ప్రోతనైనా. దీవించండి. ఎవరి దేశం మీదకి యుద్ధమనికి వెళ్లకుండా ఎలాంటి యుద్ధములు జరగకున్నట్లుగా అయ్యా మీరు కాపాడి సహాయం చేయమని ప్రతి స్టేట్, ప్రతి కంట్రీ, ప్రతి యావత్తు భూమండలి యావత్తును కూడా కాచి కాపాడి దీవించి ఆశీర్వదించి మానవ జాతికి ఎలాంటి ప్రాణహాని జరగకున్నట్లుగా నాయన. భూలోక నివాసులారా మీకు శ్రమ అన్నట్టుగా భూలోకానికి ఎలాంటి శ్రమ కూడా రాకున్నట్లే కాపాడండి ప్రభా. 3 ఇంతలు అది తీసుకొని వచ్చింది ప్రభా. భయంకరమైన శోధన పెట్టేస్తుంది. భూలోకమా మీకు శ్రమ అని నీవు ప్రకటనలో చెప్తున్నావు ప్రభుత్వం నాయన. నిజం నా తండ్రి. పరలోకం నుంచి మాకు విడుదల కలిగింది, మీకైతే శ్రమ అని పరలోకం నుంచి ప్రభుత్వనైనా మీ స్వరంతోనైనా ప్రకటన ప్రవర్తనైనా 12లో గొప్పగా చెప్తున్న దేవా. మాకైతే ఆ మాటలు వింటుంటేనే భయం కలుగుతుంది. ఆ 7వ వచనంలోనైనా ఆ భయంకరమైన మాటలు చదువుతుంటేనే భయం కలుగుతుంది ప్రభా. దయచేసి దేశం మీదకి ఎలాంటి యొక్క వ్యాధులు, కరోనా వ్యాధులు కానీ ఏ వ్యాధులు కానీ అసలు ఎప్పుడేం పుట్టుకొస్తుందో కూడా తెలియట్లేదు ప్రభా. ఎలాంటి వ్యాధి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్, ఎలాంటి బ్యాక్టీరియా కూడా నాయన భూమి మీద ఉద్భవించుకున్నట్లుగా చేయమనడుచు. పచ్చని పొక్కలు చక్కగా నా తండ్రి పండే భాగ్యం దయచేతని ఆ యొక్క ప్రవర్తన సమృద్ధికరమైన ఆహారాలకి ఎలాంటి హాని కూడా రాకూడనట్లుగా చేయమని అడుగుచున్నా తండ్రి నాయన. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లోనైనా ఇవన్నీ తండ్రి అంతరించిపోకూడనట్లుగా కాపాడేలా చేతని పొలములు ఎక్కువగా తీసేస్తున్నారు ప్రభా తండ్రి నాయన. దయచేసి పంట పొలాలు ప్రభుత్వం కూర పొలాలు నాశనాలు అవ్వకున్నట్లుగా, అక్కడ ఎలాంటి బిల్డింగ్ యొక్క నిర్మాణాలు కూడా జరగకున్నట్లుగా, ప్రజలకు ఆహారం ఎప్పుడు పండేలాగా, ప్రజల ఆకలి దప్పిలికి తీరేలాగా తండ్రి ఆ పంటలు ఎప్పుడు కూడా మీరు సురక్షితంగా కాపాడి సహాయం చేయమని అడుచు. నేను ప్రభుత్వాన్ని వాళ్ళు కష్టపడుతున్న దానికన్నా మీ సమృద్ధిని ఎక్కువగా పంటల మీద దయచేయమని కోరుకుంటూ వేడుకుంటూ శాపాన్ని తీసివేసామని ఆశీర్వాదములు దయచేయమని మీ ఉన్నతమైన నామములో అడిగి కోరుకుంటున్నాను కానీ ఇంకనూ నన్ను అనేక రకాలుగా మీ సేవా పరిచర్యలు నేను చేస్తున్న విషయంలోనైనా అన్నట్లు ముందుకు మీరు ముందుండి నన్ను వెనక నడిపించమడుచు. అయ్యా మీ వాక్యం వింటని బిడ్డలందరినీ దీవించమని, మీ ప్రార్థనా పాట వింటని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడు సహాయం చేయమని ఏస్తున్నామని అడుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక.